మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి కార్తీక శుక్రవారం సాయంత్రం 5:15 నుండి 6:21 మధ్యలో తులసి మొక్క ముందు దీనిని పెట్టండి. చాలు, మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. లక్ష్మీ కటాక్షంతో వద్దన్న డబ్బు వస్తుంది. మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అలాంటిది కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం నాడు అమ్మవారి అనుగ్రహం రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఈ రోజున సాయంత్రం తులసి మొక్క ముందు దీనిని పెడితే చాలు, మీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఎవరైతే తీవ్రంగా సతమతమవుతూ ఉన్నారో, అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేకపోతూ ఉన్నారో, సంపాదన సరిపోక వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో, అలాంటి వారందరికీ రేపు రాబోయే కార్తీక శుక్రవారం ఒక అద్భుతమైన వరం లాంటిది. ఈరోజు సాయంత్రం ఒక నిర్దిష్ట సమయంలో, అంటే సాయంత్రం 5:15 నుండి 6:21 మధ్యలో తులసి మొక్క ముందు ఈ వస్తువును పెట్టడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ గృహంలో కనకవర్షం కురవటం ఖాయం. ఆ అమ్మవారి కటాక్షంతో మీ దరిద్రం మొత్తం తొలగిపోయి కోరినంత డబ్బు మీ చేతికి అందుతుంది. మరి ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి, తులసి కోట ముందు ఏ వస్తువును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం చేయటం చాలా సులభం, కానీ దీని ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, ఈ వీడియోని శ్రద్ధగా చివరి వరకు చూడండి. పరిహారం గురించి తెలుసుకునే ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది. లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది. ఆ సందేహాన్ని నిన్ను అడగాలా వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకు ఏం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది. లక్ష్మి, మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము, కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అని అంటారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించట్లేదు, ప్రేమించట్లేదు. మనమిద్దరము అక్కా చెల్లెళ్ళము, మరి ప్రజలు మన ఇద్దరినీ ఒకేలాగా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది. అక్క, గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు. ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఎవ్వరినీ ఊరకే గౌరవించరు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు. మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే, దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపదలు ఇస్తున్నాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను. నేను వారికి మంచి చేస్తున్నాను కనుక వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నీ స్వభావం భిన్నమైనది. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలనేవే ఉండవు. పేదవారిగా మారిపోతారు. అనారోగ్యాల బారిన పడతారు. గొడవలు పడతారు. వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు. నిన్ను అందుకే ఎవ్వరూ ఆదరించటం లేదు. నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పనిచెయ్యి. నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్టుంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను. నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో,
ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో. నేనే నీకన్నా గొప్పదానిని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు, జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు, శక్తిలో కూడా పెద్దదానివి కాదు, అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు. నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాము. నీకు బాగా అహంకారం పెరిగింది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది. నేను ఎంత కోటీశ్వరులను అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకుని, అక్క, నువ్వు ఏమైనా చెయ్యి గాని నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వెయ్యకు. నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వరులను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను. నీకు నా శక్తి గురించి తెలియదు. నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు. కానీ నా కృప ఉన్నవారిని నువ్వు ఏమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది. మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను, శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకుని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ సాధారణ స్త్రీల్లాగా వేషాలు మార్చుకుని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు. గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు. నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకుని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళసాగాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుని దానిని తనకు ఇవ్వమని అడిగాడు. వద్దు, 1 రూపాయి ఇస్తాను, ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకొని 1 రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు. ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా నా ప్రభావాన్ని? నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను 1 రూపాయితో అమ్మేశాడు. నీ భక్తుడికి 1 రూపాయే లభించింది. ఆ 1 రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిళ్ళను చూసి ఆ రూపాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు. అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు. బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు.
కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి, నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకుని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో, బాబు, ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది, కనిపించటం లేదు. నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు. సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వుతూ ఉండటం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు? ఇప్పుడే కదా ఆట మొదలయ్యింది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఎలా ఆడిస్తానో చూడు అంది. ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తెచ్చేశాడు, క్షమించండయ్యా అని చెప్పి రూపాయి బిళ్ళను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేశాడు, వదిలివేయండి అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకుని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు. నిజంగానే ఈ లాఠీ చాలా పెద్దదిగా ఉంది. దీనిని ఇంట్లో అటక పైన పెట్టేస్తాను. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. ఆ బంగారం లాఠీ తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను, దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది. జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావటం కనిపించింది. పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు. తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, ఓ నాగరాజా, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. నేను నీకు ఏ హాని తలపెట్టలేదు, కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో. నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి. అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తూ ఉన్నావు? త్వరగా వెళ్ళు, లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుణ్ణి కాటువేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు. లాఠీ 2 ముక్కలవుతుంది. దానిలోని బంగారు నాణేలు బయటకు వచ్చి పడతాయి. ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు. కాసేపు తను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత తేరుకుని, ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు. పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ పాము చెట్టు త్వరలోనికి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జైజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, చూశావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వటం వలన, ఒకరికి సాయం చేయటం వలన వస్తుంది. అంతేగాని ఎదుటివారిని బాధపెట్టడం వలన, ఎదుటివారి చెడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది. ఇక విషయంలోనికి వస్తే, కార్తీక శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి.
రాబోయేది ఆఖరి కార్తీక శుక్రవారం కనుక కార్తీక మాసంలోని ఏ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించని వారు కనీసం ఈ ఆఖరు శుక్రవారం నాడు అయినా అమ్మవారిని పూజించుకుంటే ధన సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చిన ధనం నిలుస్తుంది. పూజ చేయలేని వారు, చేయటం కుదరని వారు కనీసం ఈరోజు లక్ష్మీదేవి ఫోటో ముందు దీపమైనా పెట్టుకోవాలి. కార్తీక శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమలు పెట్టి కుదిరితే మామిడి తోరణాలు కట్టి పూజ గదిని అలంకరించుకోవాలి. ఆ తరువాత లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ముందు ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించాలి. అమ్మవారికి ఎర్రటి పువ్వులు, ముఖ్యంగా తామర పువ్వులు అందుబాటులో ఉంటే వాటితో అలంకరించుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పాయసం లేదా ఏదైనా తీపి పదార్థాన్ని లేదా దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని లేదా కనకధార స్తోత్రాన్ని పఠించాలి. రోజంతా అమ్మవారిని ధ్యానిస్తూ ఉండగలిగితే మరింత శ్రేష్టం. అలాగే కార్తీక శుక్రవారం రోజు పెరుగును, పాలను, ఉప్పును ఇల్లు దాటించకూడదు. అంటే ఇరుగింటి వారికి, పొరుగింటి వారికి అప్పుగా ఇవ్వకూడదు. కాదని కార్తీక శుక్రవారం రోజు పెరుగును, పాలను, ఉప్పును అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. అంతేకాదు కార్తీక శుక్రవారం రోజు ఇంట్లోని స్త్రీలు కంటతడి పెట్టకూడదు, ఏడవకూడదు. ఈరోజు గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు, గుమ్మం మీద కూర్చోవటం, గుమ్మం ఎక్కి నిల్చోవటం వంటి పనులు ఏమీ చేయకూడదు. ఆర్థిక కష్టాలు వస్తాయి. అలాగే కార్తీక శుక్రవారం సాయంత్రం తులసి కోట ముందు తప్పక దీపారాధన చేయాలి. అంటే తులసి మొక్క ముందు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాలి. ఇలా కార్తీక శుక్రవారం రోజు తులసి ముందు ఒక దీపం పెడితే స్త్రీలకు సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అయితే ఈ దీపం సాధారణంగా పెట్టే దీపంలా కాకుండా మరింత శక్తివంతంగా మార్చడానికి ఆ దీపంలో కొద్దిగా కర్పూరం పొడిని అలాగే ఒక లవంగాన్ని వేయండి. కర్పూరం ప్రతికూల శక్తులను తరిమి కొడితే లవంగం ఐశ్వర్యాన్ని, భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. తులసి మొక్క ముందు నెయ్యి దీపంలో కర్పూరం, లవంగం వేసి వెలిగించటం ద్వారా ఆ దీపపు కాంతి మీ ఇంట్లోకి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఆ పరిసరాల్లో ఒక దివ్యమైన శక్తి ఆవరించి ఉంటుంది. ఆ సమయంలో తులసిమాతకు, లక్ష్మీమాతకు నమస్కరించుకుని, అమ్మ, మా ఇంట్లో ఉన్న అన్ని కష్టాలను తొలగించి మాకు అష్టైశ్వర్యాలను ప్రసాదించి మా ఇంట్లోనే నువ్వు తిష్ట వేసుకుని కూర్చోవాలి తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఈ దీపారాధన ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇక విషయంలోనికి వస్తే అసలైన పరిహారం సాయంత్రం పూట చేయాల్సి ఉంటుంది. సరిగ్గా సాయంత్రం 5:15 సమయానికి ఈ పరిహారానికి సిద్ధమవ్వాలి. ఈ పరిహారం కోసం మనకు కొన్ని వస్తువులు కావాలి. అవి మన వంటగదిలో సులభంగా దొరికేవే, కానీ వాటికి అద్భుతమైన దైవిక శక్తులు ఉన్నాయి. ఈ పరిహారం కోసం ఒక తెల్లటి కాగితం, 1 స్పూన్ బియ్యం, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొద్దిగా జీలకర్ర, 5 మిరియాలు, 1 ఎండుమిరపకాయ, చివరిగా కొంచెం పచ్చకర్పూరం కావాలి. ఈ వస్తువులన్నీ సిద్ధం చేసుకొని పూజ గదిలో అమ్మవారి ముందు పెట్టండి. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు తీసుకున్న తెల్లటి కాగితాన్ని తీసుకోండి. దానిలో 1 స్పూన్ బియ్యాన్ని వేయండి. బియ్యం ధాన్యలక్ష్మి స్వరూపం. ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి బియ్యం సంకేతం. అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని కూడా ఇది సూచిస్తుంది. కాబట్టి ఆ బియ్యాన్ని వేస్తున్నప్పుడు ఓం ధాన్యలక్ష్మి నమో నమః అని మనసులో స్మరించుకోండి. ఆ తర్వాత ఆ బియ్యంలోనే చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. పసుపు అత్యంత శుభప్రదమైనది. ఇది గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తుంది, సౌభాగ్యాన్ని పెంచుతుంది. కుంకుమ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. పసుపు, కుంకుమ కలిపి వేయటం ద్వారా మనం లక్ష్మీదేవిని, సౌభాగ్యాన్ని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని అర్థం. దీని తర్వాత అందులో కొంచెం జీలకర్రను వేయండి. జీలకర్ర ఆరోగ్యానికే కాదు, మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను, గ్రహ దోషాలను కూడా తొలగించుకోవటంలో సహాయపడుతుంది. ఇది ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. జీలకర్ర వేయటం వల్ల వ్యాపారంలో, ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది. ఆ తర్వాత సరిగ్గా 5 మిరియపు గింజలను లెక్కించి ఆ పేపర్లో వేయండి.
మిరియాలు మన మీద ఉన్న నర దృష్టిని, మన కంటి మీద ఉన్న చెడు దృష్టిని, మన ఎదుగుదలను చూసి వరవలేని వారి కనుదృష్టిని పూర్తిగా తొలగిస్తాయి. మనకు తెలియకుండానే మన మీద ప్రయోగించబడిన ప్రతికూల శక్తులను ఇది నాశనం చేస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 5 అనే సంఖ్య బుధుడికి సంకేతం. ఇది తెలివితేటలను, వ్యాపార దక్షతను సూచిస్తుంది. కాబట్టి 5 మిరియాలు వేయటం వల్ల దృష్టి దోషాలు తొలగిపోయి మన తెలివితేటలు సక్రమంగా పనిచేసి ధన సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఒక ఎండుమిరపకాయను వేయండి. ఎండుమిరపకాయకు ప్రతికూల శక్తులను తరిమికొట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇంట్లో పేరుకుపోయిన దారిద్ర్యాన్ని, ఆర్థిక ఇబ్బందులను, అప్పుల బాధలను అగ్నిలా దహించి వేస్తుంది. ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా, రావాల్సిన డబ్బులు రాక నిలిచిపోయినా ఈ ఎండుమిరపకాయ ఆటంకాలను తొలగించి ధన ప్రవాహాన్ని తిరిగి ప్రారంభిస్తుంది. చివరిగా వీటన్నిటిపైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి. పచ్చకర్పూరం సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువు. దీని సువాసన ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది ఇంట్లోకి ధనాన్ని ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. పచ్చకర్పూరం వేయడం ద్వారా మనం ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి వచ్చి స్థిరపడమని కోరుతున్నామని అర్థం. ఇప్పుడు ఈ వస్తువులన్నిటినీ ఆ కాగితంలో ఒక చిన్న మూటలాగా, అంటే ఒక పొట్లంలాగా కట్టండి. దారం ఉపయోగించి గట్టిగా కట్టవచ్చు లేదా మామూలుగా కట్టేయవచ్చు. ఇప్పుడు ఈ పొట్లం మీ ఇంట్లో ఉన్న సమస్త ప్రతికూల శక్తులను, దారిద్ర్యాన్ని, కష్టాలను, నష్టాలను తనలోనికి ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఈ పొట్లాన్ని మీ కుడి చేతిలో పట్టుకుని మీ ఇంట్లోని అన్ని గదులలో, అంటే హాలు, పడక గది, వంటగది, ఇలా అన్ని మూలల్లోనికి తీసుకుని వెళ్ళి తిప్పండి. ఇలా తిప్పుతున్నప్పుడు మా ఇంట్లో ఉన్న సకల దరిద్ర దేవత, ప్రతికూల శక్తులు, నర దృష్టి, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఈ పొట్లంలోనికి ఆవాహనమగుగాక అని మనసులో బలంగా సంకల్పించుకోండి. మీ ఇంట్లో ఏ మూలన అయితే ఎక్కువ సమస్యలు ఉన్నాయని మీకు అనిపిస్తుందో, ఎక్కడైతే ఎక్కువ బరువుగా, ప్రతికూలంగా అనిపిస్తుందో అక్కడ 1 నిమిషం పాటు నిలబడి ఈ పొట్లాన్ని తిప్పండి. ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని నేరుగా మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. సరిగ్గా గడియారంలో సమయం చూసుకోండి. సాయంత్రం 5:15 నుండి 6:21 మధ్య కాలంలోనే ఈ పొట్లాన్ని తులసి మొక్క మొదట్లో, అంటే కుండీ ముందు, తులసి మొక్క ముందు పెట్టాలి. తర్వాత ఆ పొట్లాన్ని ఎవరూ కదపకుండా జాగ్రత్త తీసుకోండి. తులసి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రియురాలు, లక్ష్మీదేవి స్వరూపం. తులసి ఉన్న చోట సకల దేవతలు కొలువై ఉంటారు. అలాంటి పవిత్రమైన తులసి మొక్క ముందు ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ పొట్లాన్ని పెట్టడం ద్వారా మీ ఇంట్లో ఉన్న సమస్త నెగిటివ్ ఎనర్జీని తులసి మాత, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల అనుగ్రహంతో మనం తొలగిస్తున్నాము. ఈ పొట్లాన్ని అక్కడ పెట్టిన తర్వాత దానిని కదిలించవద్దు. రాత్రంతా దానిని అలాగే వదిలివేయాలి. ఆ రాత్రి సమయంలో ఈ పొట్లంలోని వస్తువుల శక్తి, తులసి మొక్క యొక్క దైవిక శక్తి కలిసి పనిచేసి మీ ఇంటిని పూర్తిగా శుద్ధి చేస్తాయి. మీ కష్టాలకు కారణమైన అన్ని ప్రతికూల అంశాలను ఆ పొట్లం తనలోనికి పూర్తిగా లాక్కుంటుంది. మరుసటి రోజు ఉదయం, అంటే శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయకుండానే ముందుగా తులసి మొక్క దగ్గరకు వెళ్ళి ఆ పొట్లాన్ని చేతిలోనికి తీసుకోండి. దానిని తీసుకొని నేరుగా ఇంటి బయటకు తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో, అంటే కాలువలు లేదా నదిలో వేసేయండి. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో మట్టి తీసి దానిని పూడ్చిపెట్టండి. పొట్లాన్ని పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత స్నానం చేయాలి. అంతటితో మీ దరిద్రం, మీ కష్టాలు, మీ సమస్యలు అన్నీ ఆ పొట్లంతో పాటు మీ జీవితం నుండి శాశ్వతంగా కొట్టుకుపోయినట్లే. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీరు దాని ప్రభావాన్ని చూడడం ప్రారంభిస్తారు. ఏదో ఒక రూపంలో మీకు ధనలాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు. ఈ పరిహారం అంత శక్తివంతమైనది కనుక ప్రతి ఒక్కరూ కార్తీక శుక్రవారం రోజు తులసికోట దగ్గర సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలను తొలగించుకొని ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.